అయోధ్య మరోసారి వెలిగిపోనుంది. ఇవాళ నిర్వహించనున్న 9వ దీపోత్సవానికి రామజన్మభూమి ముస్తాబైంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సాంకేతికల మేళవింపుతో అంగరంగ వైభవంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించనున్నారు. 2,100 మందితో సరియు నది తీరాన మహాహారతి నిర్వహించనున్నారు. ఈ రెండు అంశాల్లో గిన్నిస్ బుక్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017లో తొలి దీపోత్సవం 1.71 లక్షల దీపాలను వెలిగించారు. ఒక 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టనున్నారు. బాలాకాండ నుంచి ఉత్తరాఖండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు నిర్వహించనున్నారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు ఇవ్వనుంది. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హాలోగ్రాఫింగ్, లేజర్ షోలు, బాణసంచా వేడుకలు ఆకట్టుకోనున్నాయి. రద్దీ నిర్వహణ, భద్రత కోసం తొలిసారి AI ఆధారిత ట్రాకింగ్, రియల్ టైం క్రౌడ్ మానిటరింగ్ నిర్వహించనున్నారు. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడలను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మేరా దీప్ మేరా విశ్వాస్ పేరిట నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, యానిమేషన్ పోటీల విజేతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. మహిళల భద్రత, స్వచ్ఛత,
పౌర స్పృహపై అవగాహన కల్పించనున్నారు. 70కు పైగా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో వెదురు, జనపనార, హస్తకళల ఉత్పత్తుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు.